శివుడికి 3 కన్నులుంటాయి కానీ మూడో కన్ను ఎందుకు మూసి ఉంచుతారు? ఎప్పుడు తెరుస్తారు? మూడో కన్ను కోపానికి కాదు, అది సత్యాన్ని చూడడానికి. శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు అబద్ధం, అహంకారం, మాయ అన్నీ వెంటనే దహనమవుతాయి. ఇంత శక్తి ఉన్న కన్ను ఎప్పుడూ తెరిచి ఉండదు. అతిగా నాశనం కాకుండా ఉండడానికి శివుడు దాన్ని మూసి ఉంచుతారు. మూడో కన్ను నిజానికి మన అందరిలో ఉంది. దాన్ని తెరిపేది కోపం కాదు, జ్ఞానం. నిజం ముందు అబద్ధం కాలిపోతుంది, ప్రకాశం ముందు చీకటి పారిపోతుంది. అదే శివుడి మూడో కన్ను. శివుడి మూడో కన్ను కేవలం నాశనం కోసం కాదు, అది బ్రహ్మాండాన్ని సమతుల్యం చేసే శక్తి. ఒక క్షణం మూసుకుంటే సృష్టి, ఒక క్షణం తెరిస్తే లయం. కామదేవుడు శివుడిని ధ్యానం నుండి మేల్కొలిపినప్పుడు మూడో కన్ను ఒక్కసారిగా తెరుచుకుంది. అతని అహంకారం ఒక్క చూపులోనే భస్మం అయిపోయింది. మూడో కన్ను నాశనం చేసేది మానవుడు కాదుట, మనలో దాగి ఉన్న గహంకారం, గలోభం, మాయ. శివుడు తాండవం చేసినప్పుడు అతని మూడో కన్ను విశ్వరిత్తంలో పనిచేస్తుంది. ప్రపంచం నశించదు, అది కొత్త రూపంలో పుట్టుస్తుంది. మనిషి మూడో కన్ను శరీరంపై కాదు, మనసు మాయలు తొలగినప్పుడు, జ్ఞానం వెలిగినప్పుడు నీవ అంతరదృష్టి మేల్కొంటుంది. నువ్వు లోపలి అబద్ధాలను దహించే ధైర్యం తెచ్చుకున్నప్పుడు, నీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అదే నీ మూడో కన్ను తెరుచుకునే క్షణం. శివుడి మూడో కన్ను ప్రపంచాన్ని మార్చగలదు. నీ మూడో కన్ను నిన్ను మార్చగలదు. చీకటి అంతం కాదు, ప్రకాశం పుట్టడానికి అది అవసరం.